కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. 22న దివ్యాంగుల డిఈఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సభను జయప్రదం చేయండి. రాష్ట్ర డిఈఎఫ్ ఉపాధ్యక్షులు కమతం వెంకటేష్ శనివారం ఆధ్వర్ని పట్టణంలోని రెడ్డి జన సంఘం కమ్యూనిటీ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం డిఈఎఫ్ ఉపాధ్యక్షులు కమతం వెంకటేష్ పత్రికాముఖంగా మాట్లాడుతూ దివ్యాంగుల సామాజిక సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా వారి హక్కుల రాయితీ రిజర్వేషన్లు సాధికారతపై ఆత్మగౌరవ గళాన్ని వినిపించేందుకు ఈ నెల 22న తేదీ బుధవారం మన ఆధ్వర్ని పట్టణంలోని రెడ్డి జన సంఘం కమ్యూనిటీ హాలులో దివ్యాంగుల డిఈఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సభను నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాక్షేత్రంలోని పాలక ప్రజాప్రతినిధులు వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు నాయకులు అలాగే వివిధ దివ్యాంగ సామాజిక సంక్షేమ సంఘాల ముఖ్య నాయకులు హాజరవుతారని కావున ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న దివ్యాంగ సోదర సోదరీమణులందరూ తప్పకుండా రావాలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిఈఎఫ్ అధ్యక్షులు బీసీ నాగరాజు, జిల్లా విభాగం నాయకులు ఇస్మాయిల్, ఎర్రిస్వామి, సోమప్ప, రంజాన్, రామదాసు, వెంకటేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తారీఖున బుధవారం ఉదయం 10 గంటలకి దివ్యాంగుల సాధికారత ఫోరం డిఈఎఫ్ ఆధ్వర్యంలో మరి రెడ్డి భవన్ రెడ్డి భవన్ నందు మరి దివ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆదోని డివిజన్లో ఉన్నటువంటి ఎమిడూరు కావచ్చు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, చిప్పగిరి అలాగే మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి భారీ ఎత్తున దివ్యాంగులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మరి దివ్యాంగ హక్కుల మీద, మరి రాజకీయ అంశాల మీద, మరి ఉద్యోగాల మీద, పెన్షన్ల మీద వివిధ రకాలైనటువంటి ఇవన్నీ దృష్టి పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆదోనిలో ఉన్నటువంటి ఆదోని డివిజన్ పరిధిలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ భారీ ఎత్తున పాల్గొని ఈ యొక్క దివ్యాంగుల ఆవిర్భావ సభని జయప్రదం కోరుతున్నాం. నా పేరు కమతం వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఆదోని రెడ్డి భవన్ నందు మీటింగ్ ఉంటుంది.